ఒకవేళ మనం 1971 లెక్కలు చూసినట్లయితే మాల కులం సపరేట్గా కనబడుతుంది. ఆ తర్వాత మనం కులాల యొక్క లిస్టు చూస్తాం. ఆ లిస్టులో మన ఖమ్మం రీజియన్లో ఉన్నారు. మాల సాలే ఒక కులం ఉంది. మాల సాలే, నేతకాని, మన్నే, బ్యాగరి, మాలదాసరి, మాలదాసు, మాల హెన్నాయ్, అదేవిధంగా పరియా, మహార్, ఆది ఆంధ్ర, ఇవన్నీ కులాలు ఒక కులంగా కనబడుతుంది. ఒక విచిత్రం ఏంటంటే మాలలను గౌరవంతో పిలిచే పేరు ఆది ఆంధ్రులని. దానికి కారణం మీ ఖమ్మం చరిత్ర చెప్తా, నేను మధ్యలో వస్తాను. ఎందుకు ఆది ఆంధ్రులు మాలల్ని అంటారంటే, ఆది ఆంధ్రులు మాలల్ని గౌరవంతో చేస్తే అత్యంత కుట్రపూరితంగా ఆది ఆంధ్ర అనేది ఒక సపరేట్ కులంగా సృష్టించిండ్రు. దాని తర్వాత ఈరోజు కూడా మీరు సెన్సెస్లో గమనించండి, మాల నేత, నేను మొన్న సర్దార్ నాగప్ప గారి హిస్టరీ చెప్పిన, వారి యొక్క వృత్తి ఏంటంటే వాళ్ళ భార్య అమరావతమ్మ మరియు సర్దార్ నాగప్ప గారు నేత వృత్తిని చేశారు. అసలు నేత వృత్తి మొదలైందే మాల నుండి, అది మాల కులం. అయితే ఒక రీజియన్లో నేత వృత్తి చేసిన వాళ్ళను షాలే అని పేరుతో కూడా కొలిచారు, మాలశాలే. ఈ మాలశాలే కాస్త ఈ మరాఠీ రీజియన్లో ఇన్కర్గా ఎస్టాబ్లిష్ అయితే మీ తెలుగు రీజియన్లో నేత వృత్తి చేసే వాళ్ళని వచ్చింది. ఈరోజు నేత కానీ సపరేట్ కులంగా చూపిస్తున్నారు. విచిత్రం ఇంకోటి ఏంటంటే, పంబాల ఉన్నాడు. పంబాల వృత్తిపరంగా ఆయన వృత్తి ఏంటి? పంబాల వృత్తి ఏంటి? శైవం ఈ దేశంలో కొనసాగుతున్న క్రమంలో శైవంలో ఉన్న మల్లుల్లో ఉన్నటువంటి ప్రధానంగా పూజారి వర్గం ముగ్గురు: పంబాలోళ్ళు, పోతురాజులు, బైండ్ల. ఇక్కడ విషయం ఏంటంటే, బైండ్ల మేధావులతో చర్చలైనాయి. అరే మీరు బైండ్లోళ్ళు మాదిగలు గారు, మీరు మాలలు అని చర్చలు చేశా. కాసేపు వాళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళతో జర్నీ చేశారు. మొత్తం సోషో కల్చర్ ఆంథ్రోపాలజీ, బయాలజికల్ ఆంథ్రోపాలజీ, జెనెటిక్ ఆంథ్రోపాలజీ హిస్టరీ చెప్పినప్పుడు బైండ్ల ఇంటలెక్చువల్స్ ఒప్పుకున్నారు, మేము మాల రేస్ నుండే ఉన్నామని. అది మల్ల జాతి శైవ ఆచారంలో ఉన్నటువంటి పూజారి వర్గం. వైష్ణవ ఆచారంలో మళ్ళీ పూజారులు ఎవరంటే, ఇప్పుడు 34 కాలంలో అయ్యవారు అని ఒకటి వచ్చింది, వాళ్ళు పూజారులు, దాసర్లు పూజారులు, వైష్ణవ ఆచారంలో ఉన్న పూజారులు. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మాల కులాన్ని అత్యంత తక్కువగా చూయించడానికి బ్రాహ్మణీయ వ్యవస్థ పన్నినటువంటి కుట్రలో భాగంగా మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? ఉపకులం అని అంటున్నాం. ఉపకులం దేన్ని అంటాం? నేను నిర్వచనం చెప్పాను. ఏం నిర్వచనం? కంచం పొత్తు ఉండి మంచం పొత్తు లేనప్పుడు అది ఉపకులం. ఏమిటి? కంచం పొత్తు ఉండి మంచం పొత్తు లేకపోతే ఉపకులం. కంచం పొత్తు మంచం పొత్తు ఉన్న కులాలు ఎప్పుడూ ఉపకులాలు కావు. అది ఒకటే కులం, వృత్తిరీత్యా మాత్రమే దానికి వచ్చిన పేరు. ఇప్పుడు నేను మహార్ని, నా భార్య నేత కాని, సెటిల్ మ్యారేజే. నా బామర్ది నేత కాని, అతడి భార్య నల్గొండ మాల. ఎక్కడ కూడా వైవాహిక సంబంధాల్లో, రక్త సమ్మిశ్రణాల్లో ఎక్కడ తేడా లేదు, ఎక్కడ అడ్డు రాదు. అదే ఉపకులం దేన్ని అంటారంటే, ఇక్కడ చెప్పుకున్నటువంటి బైండ్లలో ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వాళ్ళు అనుకుంటే చరిత్రపరంగా వాళ్ళ చరిత్ర వేరే అనుకోండి, వాళ్ళు అనుకుంటున్నట్లయితే డెఫినెట్గా మాదిగకు ఉపకులమే. ఎందుకు? మాదిగలకు బైండ్లకు పెళ్ళి అవుతుందా? దక్కలకు మాదిగలకు పెళ్ళి అవుతుందా? ఉపకులాలు కేవలం మాదిగ జాబితాలో వచ్చిన కులాలు తప్ప మాల జాబితాలో వచ్చింది ఏది ఉపకులం కాదు. వృత్తిరీత్యా మాత్రమే వాళ్ళకు వచ్చిన పేర్లు. ఆ ట్రాప్లో ఏం జరిగిందంటే, 1971లో మొత్తం ఈ మాల కులాల కంటే మాదిగల్ని ఎక్కువ చూపించడానికి ఈ వ్యవస్థ ఒక కుట్ర పన్నింది. 71లో మాలల కంటే మాదిగలు 4 లక్షల ఎక్కువ అని చూపించారు.
ఇక నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్న క్రమంలో ఈ కులాల చరిత్ర, సోషో కల్చర్, ఆంథ్రోపాలజీ ఎక్కడి నుండి వచ్చిండ్రు, ఇక్కడ జరిగినటువంటి వ్యవస్థ ట్రాప్ మాదిగల్ని 4 లక్షలు ఎక్కువ చూపిస్తున్నారు 1971లో. ఈ మాల కులాలన్నింటినీ కలిపినట్లయితే 1971లో ఈ మాల కులాలు మాదిగల కంటే 5 లక్షలు ఎక్కువ ఉన్నారు. ఇదే 2011 సెన్సెస్ను మనం గమనించినట్లయితే 2011 సెన్సెస్ను గమనించినట్లయితే ఈ మాల అనుబంధ కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని టోటల్ చేసి మాదిగ కులంతో చూస్తే ఈ మొత్తం కులాల కంటే మాదిగలు 4.5 లక్షలు ఎక్కువైనరు. నాకు ఈ విషయం అర్థం కాలే. ప్రపంచ జనాభా వృద్ధి రేటు ఏ రేట్లో కొనసాగుతుంది? సౌత్ ఏషియా కంట్రీస్లో ఎట్లా ఉంది, యూరోప్లో ఎట్లుంది, భారతదేశంలో ఎట్లుంది, భారతదేశంలో భిన్నమైన మతాలలో వృద్ధి రేటు ఎట్లా ఉంది, భిన్నమైన కులాల్లో వృద్ధి రేటు ఎట్లా ఉంది, మొత్తం క్రాస్ వెరిఫికేషన్ చేస్తే 1971 నుండి 2011 వరకు మాదిగలకు వచ్చినటువంటి వృద్ధి రేటు ప్రపంచ మానవ సమాజంలో ఎవరికి రాదు. అయితేనే వాళ్ళు అంత సంఖ్యలో పెరుగుతారు. అంటే వ్యవస్థ ఎంత భయంకరమైన కుట్ర పన్నిందంటే మాలల మీద. ఈ కుట్రలో ఒక ప్రధానమైన ఎజెండా ఉంది. బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క టార్గెట్ క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు. అది కేవలం చూపించడానికి మాత్రమే. బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క టార్గెట్ ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ను మోస్తున్నటువంటి జనం. కారణం బాబాసాహెబ్ యొక్క రివల్యూషన్, కౌంటర్ రివల్యూషన్ థీరీ, విప్లవం ప్రతిఘాత విప్లవం అనే మనం థీరీని గమనించినట్లయితే ఈ దేశం యొక్క చరిత్ర ఒక మాటలో చెప్పాలంటే వైదిక బ్రాహ్మణులకు మరియు బౌద్ధానికి మధ్య జరిగిన సంఘర్షణ తప్ప ఈ దేశం చరిత్ర మరొకటి కాదు అని అన్నారు. ఆ వైదిక బ్రాహ్మణుల ధర్మం యొక్క పునాదులను కదిలించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ బౌద్ధుణ్ణి అంతమొందించి ఈ దేశం నుండి పారదోలడానికి ప్రయత్నం చేసిండ్రో ఆ బుద్ధుని యొక్క 3 సూత్రాలు, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని తిరిగి తన రాజ్యాంగంలో జీవం పోసినటువంటి ఆధునిక బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు వీళ్లకు పెద్ద సమస్య ఎక్కడొచ్చింది? సమస్య ఎక్కడొచ్చిందంటే బాబాసాహెబ్ మరణించిన తర్వాత